ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఫణిగిరి ప్రాంతానికి మనం వచ్చాం. ప్రస్తుతం ఫణిగిరి ప్రాంతంలో ఉన్న బౌద్ధ క్షేత్రం ఏదైతే ఉందో, అంటే శాతవాహనుల కాలం నుంచి ఇక్ష్వాకుల కాలం వరకు జరిగిన ఆ యొక్క బౌద్ధ మత ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాంతమే అత్యధికంగా గుర్తొస్తుంది. కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈ ఫణిగిరి ఏదైతే ఉందో, ఇక్కడ కూడా ఈ గుట్ట మీద దాదాపు ఒక 200 పిల్లర్స్ తోటి, అంటే అప్పుడు వాళ్ళు నివాసం ఉండేందుకు, లేదంటే వాళ్ళు బౌద్ధ మత ప్రచారకులు, లేకుంటే అప్పుడున్న బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఒక పెద్ద హాల్ని నిర్మించడం, ఒక 200 రూములతో ఉన్న ఒక హాల్, ఒక ప్రత్యేకత ఇక్కడ ఉంది. సో వీటన్నిటిని చూద్దాం మనం. ప్రస్తుతం ఫణిగిరి ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క బౌద్ధ క్షేత్రం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఫణిగిరికి సంబంధించి ఇక్కడ బౌద్ధ మతం యొక్క ఆనవాళ్ళు ఏదైతే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి ఇక్కడ ఆనవాళ్ళు ఇక్కడ లభ్యమైనాయి. అయితే ఇక్కడ మనం పురావస్తు శాఖకు సంబంధించిన అంటే ఇక్కడ ఈ ఫణిగిరికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుస్తూ ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయడం చూస్తున్నాం. ఈ గుట్ట పైన ఆ బౌద్ధ మత ఆనవాళ్ళు గుర్తించిరు. ఈ స్థలం నేలపై నుంచి 150 ఫీట్ల ఎత్తులో, అంటే పైన ఉంటుంది. ఇది దాదాపు సూర్యాపేట నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు ఈ ప్రాంతం ఉంటుంది. నాగారం మండలం ఫణిగిరి గ్రామం ఇది. సో ఇక్కడ తూర్పు 17.25 మరియు ఉత్తరము 79.29 రేఖాంశములు కలిగి ఉన్నాయి. సంస్కృతంలో ఫణి అనగా పాము, గిరి అనగా కొండ. మనం ఆల్రెడీ ఇలాగ చెప్పుకున్నాం. ఫణిగిరికి ఆ పేరు ఎలాగ వచ్చిందంటే, ఈ కొండ ఆకారం పాము యొక్క పడగ ఆకారంలో ఉంటుంది కనుక ఈ గ్రామానికి ఫణిగిరి అనే పేరు వచ్చింది. సో ఈ గుట్ట పాము ఆకారంలో ఉంటుంది. పూర్తిగా ఇక్కడ 1941 సంవత్సరంలో అనేక పరిశోధనలో అప్పుడు ఈ యొక్క స్తూపాలు, మహాసమావేశ మందిరం, అదేవిధంగా చైత్య గృహములు, సున్నపు ఫలకాలపైన మలచిన బౌద్ధ జాతక కథలు, అనేకమైన అంశాలు ఇక్కడ లభ్యమైనట్లుగా మనకు పురావస్తు శాఖ, అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయనే అంశాలను పొందుపరుస్తూ ఇక్కడ మనకు ఆ బోర్డు పైన ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పైన మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక పెద్ద సమావేశ మందిరం, అంటే 200 గదులతో నిర్మితమైన ఒక పెద్ద హాల్ ఇక్కడ ఉంటుంది. అది సమావేశ మందిరం. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. రైట్, మనం ఫణిగిరిలో ఉన్న బౌద్ధ క్షేత్రం పైన ఉన్నాం. ఏదైతే వారి సమావేశ మందిరం అని చెప్పుకున్నామో, కింద మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద పెట్టినట్లుగా ఆ సైన్ బోర్డులో ఏదైతే చెప్పారో 200 గదులకు సంబంధించిన సమావేశ మందిరం, బౌద్ధమ స్తూపం ఉంది. అదేవిధంగా మనం చూడొచ్చు ఈ పురాతనమైన కట్టడాలు, క్రీస్తుకు పూర్వం అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాటి వారి హాల్స్ ఇవి. అంటే మనం ఇప్పుడు ఈ 200 ఏవైతే రూమ్స్ అనుకున్నామో, హాల్, ఈ పెద్ద సమావేశ మందిరం అనుకున్నామో, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ. పూర్తిగా వీటిని అనేక మంది అనేక విధాలుగా వీటిని కూల్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొంతమంది గుప్త నిధులు ఏమైనా దొరుకుతాయేమోనని, కొందరేమో ఇంకా ఇక్కడ ఏమన్నా వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అనే అనేక విధాలుగా ఇలాంటి ప్రదేశాల్లో మొత్తం శిథిలావస్థకు చేరడం ఒకటైతే, వీటిని దగ్గరుండి కొంతమంది ఇక్కడ ఉండే ఏదైతే నిధులు ఏమైనా దొరుకుతాయేమోనని వాటి కోసం ధ్వంసం చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే మనం ఇదొక హాల్ లాగా ఉండొచ్చు. ఈ హాల్ దగ్గర మనం చూడొచ్చు దాదాపు ఈ క్రీస్తుకు పూర్వం మనం ఏదైతే చెప్పుకుంటున్నామో 2500 సంవత్సరాల క్రితం ఈ హాల్స్లో ఒక రాజస్థాన్ బండ, ఈ మార్బుల్ బండ రాజస్థాన్ నుంచి తెచ్చినట్లుగా మనకు స్థానిక సర్పంచ్ ఇక్కడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు, నరసింహారావు గారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఆయన సర్పంచ్గా ఉన్నారు. వీటి పరిరక్షణ కోసం ఆయన కూడా కొంత పనిచేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహారావు గారు నమస్తే అండి. అంటే ఇంత చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం అంటే ఇంత కొంత వెనుకబాటుకు గురైందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రదేశం అంతా మీరు సర్పంచ్గా ఉన్న నేపథ్యంలో దీన్ని ఏమైనా అభివృద్ధి చేసేందుకు కానీ, దీని గురించి ప్రభుత్వం దగ్గరికి ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? ఇది ఫణిగిరి గుట్ట. ఈ గుట్ట భూమి నుండి 150 మీటర్ల ఎత్తుల
ఈ యొక్క ప్రదేశం బౌద్ధ భిక్షువులు జీవించినటువంటి ఈ 16 ఎకరాల్లోనే వాళ్ళు కొన్ని రూములు నిర్మించుకొని ఇక్కడ జీవించి ఇవన్నీ కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్స్ అంటే సమావేశ మందిరాలు ఇవి. ఈ సమావేశ మందిరాలు తర్వాత వాళ్ళు ఒక మహాస్తూపం నిర్మించుకున్నారు. ఈ గుట్ట మీద ఈ 16 ఎకరాల్లో వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుండే బౌద్ధ భిక్షువులు బౌద్ధ బోధనలు ఈ పరిసర ప్రాంతాలకి వారు బుద్ధుని యొక్క గొప్పతనాన్ని, బుద్ధుని యొక్క జీవన విధానాన్ని వాళ్ళు ప్రబోధించేవాళ్ళు. ఇక్కడ ఇప్పటికీ 7 సార్లు త్రవ్వకాలు చేపట్టారు. 8వసారి త్రవ్వకాలు చేపట్టడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్కియాలజీ డైరెక్టర్ గారు ఇటీవల సందర్శించారు. వారిని కూడా మేము కోరాము, ఇక్కడ త్రవ్వకాల్లో బయలుపడినటువంటి అమూల్యమైన సంపదని భద్రపరచడానికి ఒక పక్కా భవనం ఉండాలని కోరినాం. గతంలో నేను కేటీఆర్ గారిని వారిని కలిసినప్పుడు ఒక రైటప్ తీసుకొని వెళ్ళి, సరే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుని అమూల్యమైన సంపద ఒక పాత భవనంలో భద్రపరిచారు, భావితరాలకు అందించవలసిన బాధ్యత అనేది ఉంది కదా, మరి ఒక మంచి భవనం నిర్మించండి వాటిని భద్రంగా ఉంచడానికి అంటే వారు ఒక 40 lakhs ఇక్కడ కలెక్టర్ గారికి అప్పుడున్నటువంటి మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారంతో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు కూడా సహకరించి కలెక్టర్ గారు నిధులు మంజూరు చేశారు. ఒక 40 లక్షలు తాత్కాలిక భవనం కింద నిర్మించాం. ఇప్పుడు ఉన్నటువంటి వస్తువులు అంటే బుద్ధుని సంబంధించిన ఊళ్ళో ఒక పాత భవనంలో ఉన్నవి కూడా ఇందులో భద్రపరుస్తున్నాం. అంతేకాకుండా ఒక 3 కోట్లతోటి ఒక పక్కా భవనాన్ని నిర్మించడానికి గత ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దాన్ని కూడా వారు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన ఆ ఫండ్ని వెమ్మటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిలీజ్ చేయించి భవన నిర్మాణం చేపట్టమని కోరినాం. ఇంకోటి ఏంటంటే ఇది టూరిజం ప్లేస్ అని అంటున్నారు, చెప్తున్నాం మేము. కానీ టూరిజం ప్లేస్కి ఒక ప్రత్యేకతలు ఉండాలి. అంటే అమూల్యమైన సంపదను భావితరాలు చూడడానికి, నేర్చుకోవడానికి, పరిశోధన చేయడానికి వాటిని భద్రపరిచేటువంటి ఒక మంచి భవనము, చూడడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కానీ పరిశోధకులకు కానీ వాళ్ళు సేదతీరడానికి ఒక మంచి భవనము, అంటే ఎమ్యూనిటీస్ ఉండాలి వాస్తవంగా. అవి ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సందర్శకులు రావడం వల్ల ఇది టూరిజం ప్లేస్గా మారుద్ది తప్ప ఉత్తమైన మాటల్లో చెప్తే మారదు ఇది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా కూడా పనిగిరి ఒక విశిష్టమైనటువంటి ప్రదేశం, బౌద్ధ విరామాలు విరజిల్లిన ప్రదేశం. ఈ యొక్క క్షేత్రాన్ని ప్రభుత్వం ఒక అద్భుతమైన స్థలంగా, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నటువంటి ఈ చరిత్రను భావితరాలకు చెప్పవలసిన బాధ్యతను, ఆ సంస్కృతిని అందించవలసిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక పక్కా భవనాన్ని నిర్మించాలి. ఒక విదేశాల్లో పనిగిరి బౌద్ధ క్షేత్రం గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి పాఠ్యపుస్తకాల్లో ఉన్నది అనేది ఇండోనేషియా, జపాన్, ఆ తర్వాత చైనా అలాంటి దేశాల్లో విద్యార్థులకి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఏమడుగుతున్నా అంటే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థులకు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ, డిగ్రీ స్థాయి విద్యార్థులకు కానీ ఖచ్చితంగా ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టవలసిన అవసరం ఉందనేది నా యొక్క ఉద్దేశం. కాకపోతే దాన్ని చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర టూరిజం మంత్రి గారు ఖచ్చితంగా దీన్ని మనసు మీద పెట్టుకొని ఈ బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ యాత్రికులు సందర్శించే క్షేత్రంగా మారిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇది ఇక్కడున్న ఈ యొక్క పవిత్రత, ఇక్కడ ఉన్న ఈ విశిష్టత, ఇక్కడున్న గొప్పతనం, ఇక్కడ బౌద్ధ మత ప్రచారకులు, బౌద్ధులు ఎవరైతే నివసించారో వారి యొక్క చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను భావితరాలకు అందించాలనేది పాఠ్యపుస్తకాలలో, అదేవిధంగా అంటే ఒక చైనాలోనో, ఒక నాగార్జున సాగర్లోనో, ఓ ఇండోనేషియాలోనో ఈ బౌద్ధులు ఇలా ప్రచారం చేసిరు, లేదంటే ఇక్కడ బౌద్ధ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పుకోవడమే కాదు, ఇక్కడ ఫణిగిరిలో కూడా ఉన్నాయి. వీటిని విద్యార్థులకు, ప్రజలకు తెలిపే విధంగా అవసరమైతే పాఠ్యపుస్తకాల్లో కూడా
ముద్రించాలి. అప్పుడే ఈ యొక్క చరిత్రను మనం ఇతరులకు చెప్పిన వారం అవుతాం. ఎట్ ద సేమ్ టైం దీన్ని పర్యాటక ప్రాంతం అని కేవలం మాటలకే పరిమితమైంది. ప్రభుత్వాలు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడ పర్యాటకులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి, హాల్స్ ఏర్పాటు చేయాలి. అందుకు అనువైన ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దినప్పుడే దీన్ని నిజమైన పర్యాటక కేంద్రం అని చెప్పి పర్యాటక కేంద్రం అవుతుందనే అభిప్రాయాన్ని సర్పంచ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. సో ఇక మనం బౌద్ధ స్తూపం ఏదైతే ఆ స్తూపం ఉందో దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్దాం. ఫణిగిరిలోని ఈ యొక్క స్తూపం ఏదైతే ఉందో ఇదే మహాస్తూపం మనకు కనిపించేది. ఇప్పుడు మనం ఏదైతే వారి సమావేశ మందిరం అక్కడ చూసినాం. ఇప్పుడు అక్కడ నుంచి ప్రధానంగా ఈ గుట్ట పైన అంటే 150 మీటర్ల ఎత్తులో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ఉన్న మహాస్తూపం ఇది. ఈ స్తూపానికి సంబంధించి మనం చూడొచ్చు పాలీ భాష అంటే బౌద్ధుల ఏదైతే అధికార భాష ఏదైతే ఉందో అది పాలీ భాష. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ రాయి మీద మనం చూడొచ్చు స్పష్టంగా పాలీ భాషలో ఇక్కడ ఏదో వారి శాసనాలు ఏదో రాసి ఉన్నాయి. అంటే ఈ శిలల పైన పూర్తిగా వారి శాసనాలు కూడా రాసి పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ప్రతి బుద్ధుని యొక్క జయంతి కార్యక్రమాలు కూడా ఇక్కడ కొంతమంది బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి నిర్వహిస్తారని మనకు సర్పంచ్ గారు చెప్తున్నారు. అయితే చెప్పండి సర్పంచ్ గారు, ఇక్కడికి అప్పుడప్పుడు ఈ ఆనవాళ్ళు బుద్ధునికి సంబంధించిన ఆనవాళ్ళతో పాటు ఇక్కడ మహాస్తూపం అదేవిధంగా సమావేశ మందిరం దీనికి అంతా ఒక విశిష్టత మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడికి ప్రతి ఏటా బుద్ధ పూర్ణిమ వారు అధికారికంగా అంటే వారు కొంత ప్రత్యేకత ఉంటుంది. వారి బుద్ధుని జయంతి రోజు ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారా? ఏమైనా కొంతమంది బౌద్ధ భిక్షువులు వస్తారు బుద్ధ పూర్ణిమ రోజు. బుద్ధుని యొక్క పుట్టిన తేదీని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో మరి ఈ పరిసర గ్రామాల్లో కూడా ఈ బుద్ధుని బోధనలు అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ గుట్ట మీద ఈ స్తూపం దగ్గరే నిర్వహిస్తారు. అంటే ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ కార్యక్రమాన్ని బయట ప్రదేశాల నుంచి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులతో కలిసి వీళ్ళు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కూడా వారికి సహకరిస్తుంది. సో భవిష్యత్తులో నేనేమంటున్నా అంటే ఇది ఒక విశేషమైన ప్రదేశంగా బౌద్ధ భిక్షువులు ఇక్కడ జీవించిన ప్రదేశంగా ఒక టూరిజం ప్లేస్గా కావాలని ఆవిష్కరించబడాలని కోరుతున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకొని బుద్ధ పూర్ణిమ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ గుట్ట మీద ఈ ప్రదేశంలో నిర్వహించాలని గ్రామ సర్పంచ్గా నేను అడుగుతున్నాను. ఇది మొత్తానికి ఈ యొక్క ఫణిగిరిలో ఉన్న ఈ యొక్క బుద్ధునికి సంబంధించిన అవశేషాలు అదేవిధంగా బుద్ధునికి సంబంధించిన బౌద్ధ భిక్షువులు ఇక్కడ నడియాడిన ప్రాంతం కనుక ఇక్కడ ఒక మహాస్తూపంతో పాటు ఇక్కడ వారు నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. సో ఇక్కడ ప్రతి ఏటా బుద్ధ పూర్ణిమ ఏదైతే ఉంటుందో బుద్ధుని జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్కి వస్తుంటారు. చైనా వివిధ ప్రాంతాలు టిబెట్ లాంటి దేశాల నుంచి ఇక్కడికి భిక్షువులు వచ్చి ఇక్కడ వేడుకలు జరుపుకోవడం చూస్తున్నాం. సో అదే తరహాలో ఇక్కడ ఫణిగిరికి కూడా వచ్చి ఇక్కడ కూడా వేడుకలు జరుపుతారు. అయితే ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఇతర దేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులకు ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. సో దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ కోరుతున్నాడు. అదేవిధంగా బుద్ధుని యొక్క ఆలోచనలు అనుసరించే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఇది పూర్తిగా ఫణిగిరికి సంబంధించి బుద్ధుడి అంటే బౌద్ధ మత ఆనవాళ్ళు లభించిన ప్రాంతానికి సంబంధించిన విశేషాలు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, ఫణిగిరి నుంచి. నా
పేరు గట్టు వీరయ్య, మాది పనిగిరి గ్రామం. పనిగిరి అంటేనే ఒక చరిత్రగిరి. అంటే మానవుడు పుట్టిన కాంచి ఇక్కడ మనిషి జీవిస్తున్నట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి. బౌద్ధ మతం కానీ, ఆది మానవులప్పుడు బరియల్స్ అంటే ఆది మానవుల సమాధులు కానీ, అదేవిధంగా 1000 సంవత్సరాల చరిత్ర గల రామాలయం కానీ ఇవన్నీ ఉండబడాయి. అయితే ఫస్ట్ 1వ 2వ శతాబ్దంలో ఈ యొక్క పనిగిరి కొండపైన పనిగిరి బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఇది ఒక యూనివర్సిటీ, అంటే మత బోధన కళాశాల. భిక్షాటన చేయడం, ఈ యొక్క కొండ మీద వాళ్ళ యొక్క రూమ్స్, గదులు, మహాస్తూప, చైత్యాలు, ఒక 600 విహార అంటే గదులు, వాళ్ళ సన్యాసులు నివసించే గదులు, ఒక 500-400 వరకు మంటప పిల్లర్స్ అంటే స్టూడెంట్స్కు టీచింగ్ చేసే హాల్స్. అయితే 16 ఎకరాల సైట్ ఇది. అయితే 1వ 2వ శతాబ్దంలో ఇది విరజిల్లినట్టుగా ఇక్కడ మనకు దొరికిన కైన్స్ కానీ, ఇక్కడ దొరికిన విగ్రహాలు కానీ, మొత్తం వాటి బుద్ధుని యొక్క చరిత్ర చెక్కబడి ఉన్న విగ్రహాలు కానీ అవన్నీ ఊర్లో భద్రపరిచారు. ఇప్పటికైనా ఈ యొక్క చరిత్ర గల ఈ యొక్క 2-3 శతాబ్దం అంటే నాగార్జున సాగర్ కన్నా ఇది ఒక 400-600 ఏళ్ళు ఎక్కువ పరిపాలించినట్టుగా ఇక్కడ మనకు ఆధారాలు దొరికినాయి. లిపి కానీ, స్క్రిప్ట్ కానీ, ఇక్కడ దొరికిన చెక్కిన విగ్రహాలు కానీ. అయినా కూడా ఎక్కడో లేని కాడ పెట్టి అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న చరిత్రని కాలరాస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ యొక్క పైన ఉన్న విహారాలు, స్తూపాలు, చైత్యాలు, అదేవిధంగా ఇక్కడ దీంట్లో బయటపడిన విగ్రహాలు కానీ, బుద్ధుని చరిత్ర విగ్రహాలు కానీ ఇవన్నీ భద్రపరిచారు. ఇంక ఇదే కాకుండా ఇంకా మంచి మ్యూజియం కట్టి పెద్దగా దీని యొక్క పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాము.